తెలుగు సత్యభామ అండి నా పేరు. కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు. గత కొద్ది కాలం నుంచి ఏదో వాట్సాప్లో తీవ్రమైన తీర్మానం అలన్న అవి చేసే చాలా ఇదిగా ఉన్నాయండి. ఆ రాజకీయ కోసం ఏదో లబ్ధికారం కోసం చేయటం, ఆయన వ్యక్తిగత విమర్శలు తెచ్చుకోవటం తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీ అయి ఉండి ఆయన చేయటం చాలా తప్పు నిరూపణలు అండి. ఆయన ఎందుకు చేస్తున్నాడో ఏమిటో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ అధికార పార్టీలో ఉండి కేసీఆర్ మంచోడు, కేసీఆర్ ఇదిగా మాట్లాడతాడండి. అలాంటి వాడిని మనం ఇక్కడ పార్టీలో ఉంచుకోవడం కూడా చాలా ఇబ్బంది అండి. ఇక్కడ స్థానికంగా ఆ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడి ఆ రోజు పొంగులేటి గారు కానీ తుమ్మల గారు కానీ వాళ్ళు వీళ్ళు లేకపోతే ఆ స్థానికంగా ఎమ్మెల్సీ కూడా గెలిచేవాడు కాదండి. అసలు ఏంటి ఆయన నిరూపణలు ఏంటో, ఆయన వ్యవహారాలు ఏంటో మనం ఇక్కడ స్థానికంగా మనం చూస్తున్నామండి. ఈ అధికారుల పైన కూడా చలాయిస్తూ కుల ఘన ఈ విషయంలో కూడా ఆయన ఏంటో కులాలను రెచ్చగొట్టి ఆయన చేసే విధానం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి ఆయన చేసే నిరూపణలు చాలా తప్పుగా ఉన్నాయండి. కులాలను అందరి కులాలను కూడా రెచ్చగొట్టి ఆయన చేసే విధానం చాలా తప్పు. దాన్ని ఖండిస్తున్నామండి. అర్జెంటుగా సీఎం గారి ఆదేశాల మేరకు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని కోరుతున్నామండి. గతంలో నువ్వు పొంగులేటి లేకుండా నువ్వు లేవండి. పొంగులేటిని రెడ్డి వర్గం అని చెప్పి తిడుతున్నావు. పొంగులేటిని తిడుతున్నావు, ఇంకో కులాన్ని పెట్టి తిడుతున్నావు, ఆ కులాన్ని పెట్టి తిడుతున్నావు. అది చాలా తప్పు. మీ గతంలో పరిస్థితి ఏంటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? గతంలో నువ్వు ఏం చేసావు, ఎక్కడున్నావు? ఇవాళ నీ పరిస్థితి ఏంటి? ఎక్కడున్నావు? అధికార పార్టీలో ఉన్నావా, ప్రతిపక్షంలో ఉన్నావా? నువ్వు చేసే వ్యక్తిగత పరిణామాలు ఏంటి? నువ్వు అధికారులను చలాయించడం ఏంటి? ప్రభుత్వ అధికారులను కూడా వాళ్ళు నిరుత్సాహపడటం, వాళ్ళ కాడిపోయి వాళ్ళని అది అంటాం ఇదంటాం అని చెప్పేసి ఇది చాలా ఖండిస్తున్నామండి. మీరు ఆ రోజుల్లో మీరు చేసిన పని ఏంటి, ఈ రోజుల్లో మీ పని ఏంటి? ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు అనేక రకంగా చాలా ఇబ్బందులు పడుకుంటా ఇవాళ రైతులు గ్రామాలలో రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, ఇంధన పథకంలో కానీ, ఏదైనా కానీ, ఆర్టీసీ కానీ, ఏదైనా కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామాల్లో సంకూలంగా ఐక్యతగా కాంగ్రెస్ పార్టీ మంచిగా ముందుకు పోతుందండి. పథకాలతో ముందుకు పోతుంది. దానిని నువ్వు విమర్శించి నువ్వు కేసీఆర్ మంచోడని చెప్పేసి నువ్వు అధికారంలో ఉండి నువ్వు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి నువ్వు చేయడం చాలా తప్పు. నేను ఖండిస్తున్నామండి. దీన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర తక్షణం ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలని కోరుతున్నామండి.